కంటోన్మెంట్ ఎమ్మెల్యే, దళిత ఎమ్మెల్యే, మొదటిసారి ఎమ్మెల్యే, వారు ఒక 2 రోజుల క్రితం నార్త్ జోన్ డీసీపీ గారిని కలిసి ప్రాణహాని ఉంది అని ఫిర్యాదు చేయడం, ఆ 2 రోజులు గడవగానే 48 గంటలు గడవగానే వారి మీద హత్యాయత్నం జరిగింది అని పోలీస్ స్టేషన్ లోకి వెళ్లడం ఇవాళ చాలా సీరియస్ అంశంగా ఇవాళ అందరూ కూడా హైదరాబాద్ నగరంలో గమనించాల్సిన అవసరం ఉంది. ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే, ఇప్పటి వరకు ప్రభుత్వం స్పందించకపోతే మరి ఇక ప్రజలను ఎట్లా కాపాడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఎమ్మెల్యే పోయి ఒక కానిస్టేబుల్ కి తన బాధ చెప్పుకుంటున్నాడు, పోలీస్ స్టేషన్ పోయి కానిస్టేబుల్ కి చెప్పుకుంటున్నాడు, 50 మంది నా మీద దాడి చేయడానికి వచ్చిండ్రు, మా గన్లను కూడా గుంజుకునే ప్రయత్నం చేసిండ్రు. అది కూడా పోయి ఈ నియోజకవర్గంలో కూడా కాదు, బయటికి వెళ్ళినాక వేరే నియోజకవర్గంలో వారి మీద దాడి జరిగింది అని అంటే, హత్యాయత్నం జరిగింది అంటే ఎవరు వాళ్ళు? ఈ నియోజకవర్గం నుంచి కంటోన్మెంట్ నుంచి అక్కడ దాకా పోయినరా, లేకుంటే అక్కడోళ్ళా, ఎక్కడోళ్ళు, ఎవరు వాళ్ళు? ఎమ్మెల్యే గారికి ఇవన్నీ తెలుసా? తెలిసినోళ్ళ, తెలియనోళ్ళ? నిన్ననేమో దుండగులని చెప్తారు, ఇవాళనేమో నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. మీ మీడియా వాళ్ళందరికీ కూడా తెలుసు, వారికి మంత్రి గారికి అండ కూడా ఉన్నది. ఇవాళ మీడియాలో స్టేట్మెంట్, ఎమ్మెల్యే గారు నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, మంత్రులను చూసుకొని చేస్తున్నారు అంటే ఏ మంత్రి? కేవలం వ్యక్తుల మీదే కాదు, మంత్రుల మీద కూడా ఇవాళ ఆరోపణ చేసినట్టే కదా. అందరికి తెలుసు, వీరు మొదటిసారి ఎమ్మెల్యే, ఉప ఎన్నికలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సపోర్ట్ చేస్తే, ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తే ఎన్నికల్లో గెలిచారు. కానీ ఇవాళ నగరంలో నియోజకవర్గం దాటిన తర్వాత, వేరే నియోజకవర్గం పోయిన తర్వాత, అది కూడా సెక్యూరిటీ ఉండి 3 వెహికల్స్ కాన్వాయ్ ఉండి మంచిగా సైరన్ వేసుకున్న తర్వాత ఇవాళ హత్యాయత్నం జరిగింది అని అంటే ప్రభుత్వం విచారణ చేపట్టాలన్నా వద్దా? ఇవాళ ఇప్పటి వరకు వాళ్ళ గన్మెన్లను హెడ్ క్వార్టర్స్ అటాక్ చేసిండ్రా? దీని మీద పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసిండ్రా? ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లోనేమో ఇవాళ మీడియాలో చూస్తున్నాం, పోలీస్ అధికారులు, ఎవరు నిన్న ఫిర్యాదు ఇచ్చిన కానిస్టేబుల్ గారు కాదు, అధికారులు ప్రెస్ మీట్ పెట్టి గన్మెన్లను అడిగినాము, అట్లాంటిది ఏం దాడి జరగలేదు, గన్లేం గుంజుకోలేదు అని పోలీస్ అధికారులు చెప్పారు. ఎందుకంటే ఇవాళ సిట్టింగ్ గవర్నమెంట్, రూలింగ్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే హైదరాబాద్ లో ఇవాళ వాళ్లకు బెదిరింపులు వస్తున్నాయంటే, ఎవరో చంపాలని ప్రయత్నం చేస్తున్నారని మీడియాకు చెప్పిందంటే, అంత ఓపెన్ గా ఉన్నప్పుడు మరి పేరు తీసుకోవాలి కదా ఎమ్మెల్యే గారు. పేరెందుకు తీసుకోలేదు? ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేని ఎందుకు రక్షించుకోలేకపోతుంది? ఇలా హత్యలు జరుగుతున్నాయి. సిపిఐ నాయకుడు గన్తోనే ఆయనని షూట్ చేశారు. మెదక్లో కాంగ్రెస్ నాయకుడు ఆయనని షూట్ చేసి చంపారు. ఇట్లా బ్యాక్ టు బ్యాక్ హత్యలు జరుగుతున్నాయి. అదే ఇక్కడ పోలీసులేమో మొన్న ఒక బ్యానర్ మా వాళ్ళు వేస్తే, ఏది దాంట్లో బొమ్మలు లేవు, ఏం లేవు, ప్రశ్నలు అడిగారు అంతే. ఈ స్కాములు అవుతున్నాయి, కుంభకోణాలు అవుతున్నాయి అనగానే పొద్దున బ్యానర్ పడ్డది, మధ్యాహ్నం కల్లా బ్యానర్ కట్టిన వాళ్ళను, బ్యానర్ డిజైన్ చేసిన వాళ్ళను, నిలబడి ఏపించిన వాళ్ళను అరెస్ట్ చేశారు. సరే చేసిరు, దాన్ని న్యాయబద్ధంగా ఎదుర్కొంటారు. ప్రతిపక్షాన్నేమో మీరు ఇంత స్పీడ్ గా ఎవరైనా రీట్వీట్ కొడితే సోషల్ మీడియాలో అరెస్ట్, రీట్వీట్ కొడితేనే ఫలానా ఎవరో పెడితే దాన్ని రీట్వీట్ కొడితే అరెస్ట్. మరి ఇక్కడ ఎమ్మెల్యే మీద హత్యాయత్నం జరిగితే వీరేమో 50 మంది అంటారు. మీ మీడియా వాళ్ళందరూ కూడా 50 మందిని నోటు పంపించారు. కానీ అక్కడనేమో మళ్ళా 6 బైకులు అని చెప్తారు. 6 బైకులలో 50 మంది ఎట్లా కూర్చుంటారు? 6 బైకులని పోలీసు వాళ్ళు స్పష్టంగా చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయాలి. ఇక్కడ బ్యానర్ దగ్గరనేమో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మొత్తం అంతా అరెస్టులు చేశారు కదా. మరి ఇక్కడ ఎమ్మెల్యే మీద హత్యాయత్నం జరిగితే సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయటకు వస్తలేదు? ఎమ్మెల్యే గారు డ్రామా చేసిర్రా? సెక్యూరిటీ కావాలన్నా? అదనపు సెక్యూరిటీ కావడం కోసం ఇదంతా డ్రామా చేస్తున్నారా? లేదు నిజంగానే ఉన్నదా? నిజంగా ఉంటే ఖచ్చితంగా విచారణ చేపట్టాలి. మేము కమిషనర్ సివి ఆనంద్ గారిని డిమాండ్ చేస్తున్నాం. దీని మీద ప్రెస్ మీట్ పెట్టి మాకు ఈ విచారణ మీద ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత మీకున్నది.
ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, మా దళిత ఎమ్మెల్యే, మా నియోజకవర్గం ఎమ్మెల్యే, ఆయనకి ఏమైనా జరిగితే ఎట్లా మరి? అంత హత్యాయత్నం జరిగినప్పుడు, అటెంప్ట్ మర్డర్ జరిగినప్పుడు వాళ్ళ మీద ఏం సెక్షన్స్ వేసిర్రు? అరెస్ట్ చేసిర్రా? ప్లాన్డ్ క్రైమా? ఎందుకంటే ప్రీ ప్లాన్డ్ గా అనే పదం వాడిరు ఎమ్మెల్యే గారు. ప్రీ ప్లాన్డ్ గా జరిగింది అని అంటే డెఫినెట్ గా ఎవరు అబెట్మెంట్ చేసింది, ఎవరు అబెట్మెంట్ ఆఫ్ క్రైమ్ ఎవరిది, అటెంప్ట్ టు మర్డర్ ఎవరిది, ఏం సెక్షన్స్ పడ్డాయి ఇప్పటి వరకు, ఎంతవరకు విచారణ వచ్చింది దీని మీద? లేదు, ఇది కేవలం ఎందుకంటే సైరన్లు వేసుకొని వెళ్తూ ఉంటారు కాబట్టి. ఎందుకంటే నిన్న పోలీసు వాళ్ళు వాళ్ళ పొద్దున్న చెప్పే ప్రకారం ఏంటంటే సైరన్లు వేసుకున్నారు, వెళ్లే వాహనదారులకు ఇబ్బంది అయింది కాబట్టి అదేదో న్యూసెన్స్ లాగా అయింది అని పోలీసు వాళ్ళు చెప్పేబట్టి. సో ఈ సైరన్లు ఇంకా నియోజకవర్గం మీద రుద్దడానికి, ఇంకొక కొందరు బలగాలు కావడానికి